నమస్తే అండి. వృక్షాలే మనకు ఆదర్శం. భూమి నుండి సారాన్ని, మేఘాల నుండి నీటిని, వాయువు నుండి, సూర్యుని నుండి శక్తిని పొందిన ప్రతి మొక్క, ప్రతి వృక్షం స్వయంగా బ్రతుకుతూ తక్కిన జీవులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. జీవించినంతకాలం పళ్ళతో, కాయలతో, పువ్వులతో, మందులకు పనికి వచ్చే ఆకులతో, బెరడుతో సమాజాన్ని సేవిస్తున్నాయి. వృక్షాలు స్వచ్ఛమైన ప్రాణవాయువుని, చల్లను నీడను ప్రసాదిస్తున్నాయి. మబ్బుల్ని ఆకర్షించి వర్షాలు కురిపిస్తున్నాయి. తమ వేళ్లతో భూమిని పట్టి ఉంచి నేలను పటిష్టం చేస్తున్నాయి. బ్రతికినన్నాళ్ళు ఎన్నో పక్షులకు నీడనిస్తూ, పశువుల ఆకలి తీరుస్తూ ఉండే చెట్లు కట్టిగా మారి కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. బాబా కూడా వృక్షాలను ఎంతో ప్రేమించారు. మానవునికి నిజమైన మార్గదర్శి, ఆదర్శం చెట్టు అని బాబా ఉద్దేశం. అందుకే ఎక్కడెక్కడి నుండో ఎన్నో మొక్కలు తెచ్చి లెండీ తోటలో నాటారు. క్రమం తప్పకుండా నీరు తెచ్చి ఆ మొక్కల్ని తడిపేవారు. బాబా చర్య ప్రతిదీ అర్థవంతమైనది, ఆదర్శమైనది. చాలా కాలం క్రితం ఎవరో నాటిన చెట్ల ఫలాలు మనం అనుభవిస్తున్నాం. అలాగే ముందు తరాల కోసం మనం శ్రమపడి వనాలను వృద్ధి చేయాలి. వృక్షాన్ని మొక్కగా ఉన్నప్పుడు కాపాడితే అది పెరిగి మనను రక్షిస్తుంది. చెట్లు తమ కోసం తమ ఫలాలను దాచుకోవు. మనిషి కూడా తాను సంపాదించినదంతా దాచుకోవాలనుకోవటం తప్పని తెలుపుతూ ఉంటాయి. చెట్లను ఆదర్శంగా తీసుకుని మన సంపాదన సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలి. సమాజం కూడా బాబా స్వరూపమే కదా.